అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవను ముగించడానికైతే ప్రయత్నిస్తారు. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆ గొడవల్లో మీకు తప్పలు కూడా తగలవచ్చు. మీరు ఈరోజు గొడవలకు దూరంగా ఉంటేనే ఉత్తమం. కోపాన్ని నియంత్రించుకోండి. మీలో గౌరవం కూడా పెరిగిపోతుంది. ఉత్తమ ప్రతిపాదనలు కూడా మరి కనుగొనబడతాయి. లాభం ఊహించిన విధంగా ఉంటుంది. తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. కెరీర్ వ్యాపారాల్లో సీనియర్ భాగస్వాములుగా ఉంటారు. పోటీ భావాన్ని కొనసాగిస్తారు. ప్రొఫెషనల్ వ్యక్తులు అసోసియేట్స్ అవుతారు. ప్రతిభ పనితీరుతోటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తారు. ఒప్పందాలపై ఆసక్తిని చూపుతారు. అధికారుల అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు మరియు సంబంధాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఇక తోటి వారి మద్దతు లభిస్తుంది. సామరస్యం పెరుగుతుంది. తక్కువ విషయాలను విస్మరిస్తారు. కుటుంబ సభ్యులలో ప్రేమ ఆప్యాయత పెరిగిపోతాయి మరియు ఈ రోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మరియు వారి యొక్క చదువుల గురించి ఉన్నటువంటి ఉద్రిక్తత ఆందోళన కూడా తొలగించడానికి ఒక కారణం అనేది లభిస్తుంది. కెరీర్ పరంగా ఉన్నటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది. వాహనాలు మాత్రం ఈ రోజు ఇతరులకు నడపడానికి ఇవ్వకూడదు మరియు ఈ రోజు కొత్త వాహనాలు కొనేటటువంటి మరి మీ ఆలోచనను మీరు ఈ రోజుకి మానుకుంటేనే ఉత్తమం. ఈ రోజు ఈ రంగంలో పనిచేసినట్టు ఈ రంగంలో చాలా శ్రద్ధ కూడా పెడతారు. సంపదను పొందే మార్గాల్లో కొత్త మార్గాలు కూడా కనుగొనబడతాయి. ఈ రోజు మరి పాత ప్రణాళికలపై పని మళ్ళీ ప్రారంభమవుతుంది మరియు ఈ రోజు డబ్బు పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది. చాలా దూరం నుండి శుభవార్త కూడా అందుతుంది మరియు స్నేహితుల సహాయంతో పనులు అయితే చేయబడతాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ప్రజలతో జాగ్రత్తగా ఉండటానికి మరి ప్రయత్నాలతో చేయాలి. అయితే వివాదాస్పదంగా ఉండేటటువంటి మరి ప్రదేశాలకు దూరంగా ఉంటేనే ఈరోజు ఈ రాశి వారికి లాభం. ఇక డబ్బు లాభం యొక్క మొత్తం కూడా ప్రణాళికల ద్వారా పైన కొనసాగిస్తారు. మొత్తం అందుతుంది. మంచి పనులు కూడా జరిగిపోతాయి. మనసు యొక్క ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. కుటుంబ సలహాలతో పనులు చేస్తారు. ఆరోగ్యం పూర్తి శ్రద్ధ పెడతారు. ప్రణాళికలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. పూర్తి ఉత్సాహవంతంగా పనులు చేస్తారు. ఇక ఈరోజు రాశి వారు రుణాలు తీసుకోవడం లావాదేవీలను అయితే నివారించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మీకు పూర్తి మద్దతు అయితే మరి లభిస్తుంది. డబ్బు లాభం యొక్క మొత్తం కూడా మరి ఈరోజు మరి మీ చేతికి అందుతుంది. మీకు ఏ విధంగా అయితే ఆస్తి విషయంలో ఆత్రుతతో నిర్ణయాలు మాత్రం ఈరోజు మీరు తీసుకోకూడదు. మీకు కోర్టు సంబంధిత విషయాలలో చాలా బాగా మెలకువగా ఒక వ్యక్తి సాయం చేస్తారు. దానివల్ల మీకు ప్రయోజనం కూడా పొందడం అనేది జరుగుతుంది. గడువులాగా ఉన్న పనులను మీరు పూర్తి చేస్తాం. దాని కారణంగా మీకు మెప్పు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి మీ యొక్క చిత్రాన్ని పాడు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నాలు అయితే చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. బరువు పెరగడం మీకు ఈరోజు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. వ్యాధులు బాధ పెడతాయి. సరైన ఆహారం తీసుకోవాలి. సాధారణ దినచర్యను కొనసాగిస్తే అన్ని సమస్యలు అయితే మీరు వదిలించుకోవచ్చు. ఇక వివాహం కోసం కొన్ని మంచి ప్రతిపాదనలు అయితే బయటకు రావచ్చు. సరైన నిర్ణయం అయితే తీసుకోవాలి. కోపాన్ని మాత్రం తప్పకుండా మీరు నియంత్రించాలి ఉంటుంది. లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇక సౌకర్యవంతమైనటువంటి పనులలో మీరు పాల్పంచుకోవడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. మొండితనం అనేది అహం అనేది మీరు వదిలిపెట్టాలి. మీ లక్ష్యం మీద నాయకత్వం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. క్రెడిట్ గౌరవం అనేది పెరుగుతుంది. ఉత్తమ ప్రతిపాదనలు అనేవి కనుగొనబడతాయి. లాభం ఊహించిన విధంగా అయితే ఉంటుంది. తగిన ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. అధికారుల అంచనాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తారు. దానివల్ల మీరు మెప్పు పొందుతారు. ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది. సంబంధాలలో చీలిక రాకుండా చూసుకోవాలి. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న విభేదాలు అయితే పరిష్కార దిశగానే మరి సాగుతున్నాయి. మరి ప్రేమికులకు సాధారణం కానుంది. ఈరోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈరోజు జరగదు. కానీ మీరు ఈరోజు ప్రేమికులు అయితే పాత విషయాలను మాట్లాడుకునేటప్పుడు గుర్తుకు తెచ్చుకోకండి. లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి.
లక్కీ సంఖ్య 9, లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. ఇక పరిహారంలో ఈరోజు మరి ఒక తమలపాకును 2 తమలపాకులను తీసుకోవాలి. ఒక పచ్చకర్పూరం తీసుకొని ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి అదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి మీరు ప్రవహించే నీటిలో వేసినట్లయితే కనుక మీకున్న ప్రేమికులకు ఈరోజు ప్రేమకున్నటువంటి ఆటంకాలు అన్ని విఘ్నాలు తొలగించబడతాయి. అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.